శ్రీరెడ్డి ఆ రోజున గత 5 ఏళ్ల పాటు రకరకాల ఈ రోజున నన్ను క్షమించమని చెప్తుంది. మరి అంత చేసినటువంటి శ్రీరెడ్డిని క్షమించేస్తారా? మీకు ఒక విషయం చెప్తాను. పోసాని మురళీకృష్ణ అదే క్షమాపణ చెప్తాను, సిరిజన్గా ఉంటాను. నేను ఒకటి చెప్తాను. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నాకు ఒకళ్ళ మీద పళ్ళ అర్జెంట్గా వెళ్ళి కత్తితో పొడిచేసా, చచ్చిపోయాడు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా, నా కత్తి నేను తెచ్చేసుకున్నా, పోయిన ప్రాణం ఎట్లా రావాలి? మేము అనేది అదేనండి. అప్పుడు మేము అందుకే క్షమించే ఉద్దేశం మాకు లేదు. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం మేము 100%. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారం చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిద్ది. గత కాలంలో 5 ఏళ్ల కాలంలో శ్రీరెడ్డి మీ మీద ఒక సంచలన ఆరోపణ చేశారు. 3 పెళ్లి అదే సార్. నేను చాలా సార్లు చాలా మంది వైసీపీ వాళ్ళు ఇదే అడిగా, నాకు ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేస్తారు. అదే విషయాన్ని కాదండి, మీరు ఎప్పుడైతే కొంచెం మీడియాలో మీడియా పరంగా వచ్చి వాయిస్ ఇస్తారో వెంటనే సడన్ గా ఈ టాపిక్ వస్తుంది. నాకు అదే నవ్వొచ్చిన విషయం ఏంటంటే, నాకు నవ్వొచ్చిన విషయం నేను చాలా మందిని క్వశ్చన్ చేశా. ఇప్పుడు నేను ఆర్థికంగా పూరు, మీరు ఎలాగో 3 పెళ్లిళ్ళు చేశారు, నాకు 3 భర్తల నుంచి 3 భరణాలు ఇప్పించి నాకు విడాకులు ఇప్పించండి, నేను ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాను ఫైనాన్షియల్గా, 3 ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకురండి అని నేను చాలా మందిని క్వశ్చన్ చేశాను. ఆ విషయం ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ట్రై చేశారో శ్రీరెడ్డి, ఇంకా ఆ వీడియోని ఉపయోగించుకొని చాలా మంది నన్ను మోరల్గా దెబ్బతీయాలని చాలా మంది ట్రై చేశారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, నాకున్నటువంటి మానసిక ధైర్యం ముందు, సమాజం పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధి ముందు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకున్నటువంటి నమ్మకం ముందు ఇట్లాంటివన్నీ నాకు కేర్లోకి కూడా రావు. వెంట్రుకతో సమానం, క్లియర్గా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాక అట్లాంటి ప్రయత్నాలు చేశారు. నా జీవితం ఏంటి, నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నాకు పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి, నా పిల్లలు ఎంతమంది, ఈ వివరాలు ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, ఈ వివరాలు ఏంటి అనేది క్లియర్గా నా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకి తెలుసు, నా లోకల్ నియోజకవర్గంలో కూడా తెలుసు. ఎక్కడో ఉన్న వాళ్ళు నా మీద వీడియోలు పెడితే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు వెనకడుగు తగ్గాలి? ఒక పోరాటంలో నాకు ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కొని నేను ముందుకెళ్ళగలుగుతాను. నేను సరైన సైనికురాలిని, ఆ యుద్ధం గెలవడానికి నేను అర్హురాలిని. ఎవరో ఇట్లాంటి బుక్కా పకిరిగాళ్ళంతా వచ్చి మాట్లాడరు అని చెప్పేసి నేను వెనకడుగు వేస్తే ఆ యుద్ధానికి నేను ఎలిజిబుల్ కాదు, ఆ విజయానికి కూడా నేను ఎలిజిబుల్ కాదు. అసెంబ్లీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని మీరు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవునండి. నీ అక్రమ సంబంధం గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, నీ భార్య గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముమ్మాటికి కరెక్టే. అది వాస్తవం అంటారా? జగన్మోహన్ అక్రమ సంబంధాలు ఉన్నాయి? నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు కదా. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కార్లు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం, మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. దారుణమైన విషయం ఏంటంటే అండి, అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతి రెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతి రెడ్డి గారు నా మైండ్ లో లేదు ఆవిడ. నేను క్లియర్లీ నేను ఒకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెసేతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడడం. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, 3 క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడేవారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు, ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా, నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి, మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి, మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏల కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి.